సార్ మీరు చెప్పిన దాంట్లో చాలా రిస్క్ ఉంది సార్. డబ్బు కోసం ఒక కుటుంబాన్ని హత్య చేయడం మహా పాపం సార్. ఆ పాపం నేను చేయలేను. మాము నువ్వు చెప్పింది 100% కరెక్ట్ మాము. డబ్బు కోసం మనం నీచం పనులు చెయ్యం. రే తమ్ముడు బాగా ఆలోచించు. ఇది మాత్రం నువ్వు చేసావంటే నేను కోటీశ్వరుని చేస్తాను. సార్ ఒక కుటుంబాన్ని చంపడం అంటే అంత ఈజీ కాదు సార్. నా వల్ల అవ్వదు, చాలా కష్టం. తమ్ముడు ఇది చాలా సింపుల్ మ్యాటర్, చాలా ఈజీ. వెళ్ళు, రాత్రి వాడి ఇంటిలో బాంబు వేయి, రిమోట్ నొక్కు, అంతే. వాడు చచ్చిపోతాడు. తర్వాత నా దగ్గరికి రా, డబ్బులు తీసుకో, డబ్బులు తీసుకొని వేరే దేశం వెళ్ళిపో, అంతే. వీడిని విసిరేరా. నా కొట్టదండన్నా, నొప్పిగా ఉందన్నా, ప్లీజ్ అన్నా వదిలేయండి అన్నా. బాగా కొట్టా వీడిని. నా వదిలేయండి అన్నా, ప్లీజ్ అన్నా. అన్నా ప్లీజ్ అన్నా వదిలేయండి అన్నా. మా మావయ్యని కొట్టద్దండన్నా, మీకు దండం పెడతానన్నా, వదిలేయండి అన్నా ప్లీజ్ అన్నా. రే తమ్ముడు, నీ చేతికున్న వాచ్ ఇచ్చే నిన్ను వదిలేస్తాం. అన్నా దయచేసి అది మాత్రం అడగద్దండి అన్నా, ప్లీజ్ అన్నా. అది నేను మా నాన్న గుర్తుగా ఉంచుకున్నానన్నా. రే మర్యాదగా లేదంటే చేస్తావు. ప్లీజ్ రా, మా అన్నని కొట్టద్దండ్రా. నేను ఈ కుప్పతో తిరుగుతాను, లేదంటే నేను గనక వచ్చానో మీ ముఖం పగిలిపోతుంది. ప్లీజ్ రా, నన్ను వదిలేయండి రా. అలా అయితే నీ వాచ్ ఇవ్వరా. అది మాత్రం అడగద్దండి అన్నా. ప్లీజ్ అన్నా, మా మావయ్యని వదిలేయండి అన్నా, మీకు దండం పెడతానన్నా. రే నన్ను వదిలేయండి రా, ప్లీజ్ రా, కొట్టద్దండి రా. రే మావయ్యని వదిలేయండి. మాము నీకేం కాలేదు కదా మాము? సించా నా కొడుకులు నన్ను కుళ్ళబొడి చేశారా. ఒళ్ళంతా నొప్పులుగా ఉందిరా. తమ్ముడు నీకేం కాలేదు కదా? లేదన్నా. ఓకేరా తమ్ముడు, నా వల్ల అవ్వట్లేదు, ఒళ్ళంతా నొప్పిగా ఉంది. మాము నాకు చాలా ఆకలిగా ఉంది మాము. కడుపులో పేగులు అరుస్తున్నాయి మాము, నేను తట్టుకోలేకపోతున్నా. అవునన్నా, నాకు కూడా అలాగే ఉంది. కడుపులో ఎలకలు పరిగెడుతున్నట్టుందన్నా. సరేరా తమ్ముడు, నేను వెళ్ళి మీకోసం ఏదైనా తీసుకొని వస్తాను. ఇది చాలా పెద్ద షాప్లో ఉంది. ఏదైనా తినడానికి అడిగితే ఇస్తారో లేదో. సరే పోయి ఒకసారి అడిగి చూద్దాం. ఇస్తే బాగుపడతాడు, లేదంటే నాశనం అయిపోతాడు. అడిగి చూద్దాం. అయ్యా నమస్కారం అయ్యా, నేను చాలా ఆకలితో ఉన్నానయ్యా. నాకు 2 తమ్ముళ్ళయ్యా, వాళ్ళు కూడా ఆకలితో ఉన్నారయ్యా. ఏదైనా తినడానికి ఇవ్వండి అయ్యా. కాళ్ళు చేతులు చక్కగానే ఉన్నాయి కదా, కష్టపడి పని చేసుకొని బతుకు. ఓహో అలా వచ్చారా? సరే అయ్యా, నేను కష్టపడి పని చేయడానికి సిద్ధంగా ఉన్నా. మీరు నాకు పనిస్తారా? చెప్పండి చెప్పండి అయ్యా, చెప్పండి. నా లాంటి వాడికి ఎవరు పనిస్తారయ్యా? చూడ్డానికి బిచ్చగాడిలో ఉన్నావు, నీకెవరిస్తారు పని ఇక్కడ? నాకు కష్టపడి పని చేయాలనే ఉందయ్యా, కానీ మీలాంటి వారు పనిస్తేనే కదా. మీరే పనివ్వకుండా మమ్మల్ని బిచ్చగాళ్ళగా చూస్తారు. ఏంట్రా ఓవర్ గా మాట్లాడుతున్నావు? సెక్యూరిటీ వీడిని బయటికి గెంటేయండ్రా. మీకంత శ్రమక్కర్లేదయ్యా, నేనే వెళ్ళిపోతాను. ఎవ్వరికి మానవత్వమే లేదు. ఆకలికి ఒళ్ళు కదలడం లేదు. అన్న ఫుడ్ కోసం వెళ్ళాడు, ఇంకా రాలేదు. నాకు చాలా ఆకలిగా ఉంది. ఆకలితో కడుపు నొప్పిగా ఉంది. ఈ మాము ఎక్కడికి వెళ్ళాడో ఏంటో, మాము ఎప్పుడు వస్తాడో ఏంటో. ఆకలికి తట్టుకోలేకపోతున్నా. సరే నేనే వెళ్ళి ఏమైనా దొరుకుతుందేమో చూస్తాను. ఆకలి తట్టుకోలేకపోతున్నా. ఈ అన్న వాళ్ళని అడిగి చూద్దాం, ఏదైనా ఇస్తారేమో. అన్నా అన్నా, తినడానికి ఏదైనా ఉంటే ఇవ్వండి అన్నా. ఏ బాబు, తినడానికి లేదు, తాగడానికి లేదు, ఏం లేదు. వెళ్ళు ఇక్కడ నుంచి. అవునరా పుట్టాడా, ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే నిన్ను చీరేస్తాను చూడు. వద్దంకల్, నేను వెళ్ళిపోతాను. పోరా అరగుండు. చూస్తే చాలా ఆకలిగా ఉంది. ఈ మాము ఎటు వెళ్ళాడో ఏంటో. అయ్యో కడుపులో చాలా ఆకలి. కోర్సెస్ ఇంకా ఎవరెవరు లైక్ చేయలేదో దయచేసి లైక్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాము ఎటు వెళ్ళాడో ఏంటో, నాకు చూస్తే చాలా ఆకలిగా ఉంది. నేను ఆకలికి తట్టుకోలేకపోతున్నా. నాకు తినడానికి ఏదైనా దొరకాలని కమెంట్ సెక్షన్ లో రెడ్ కలర్ హార్ట్ ని టైప్ చేయండి. థ్యాంక్ యూ ఫోర్సెస్. నేను వెళ్ళి ఎక్కడైనా నాకు ఫుడ్ దొరుకుతుందేమో వెళ్ళి చూస్తా. నాకు ఏదో వాసన వస్తోంది. అవును, అది బర్గర్ వాసనే. బర్గర్ 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 కోసం ఎలక కూడా పరిగెడుతుంది. నేను కూడా పరిగెడతా. ఏ ఎలక పో పో, ఆ బర్గర్ నాది. బర్గర్ దొరికింది. ఇప్పుడు నేను ఈ బర్గర్ ని తింటాను. ఎవరు పెట్టారో ఏంటో తెలియదు. బర్గర్ చాలా బాగుంది. ఎవరు పెట్టారో ఏంటో ఈ బర్గర్, వారు చల్లగా ఉండాలి. తమ్ముడు, అన్నం తీసుకురావడానికి వెళ్ళిన వాడు రాలేదు, అన్నం వెతుక్కుంటూ వెళ్ళిన వాడు రాలేదు. రే ఇద్దరు ఎక్కడికి వెళ్ళారా నన్ను వదిలేసి? అబ్బా నా వల్ల అవ్వట్లేదు, కాళ్ళు చాలా నొప్పిస్తున్నాయి. ఫుడ్ వేరే దొరకలేదు. సించాన్కు దేవదాస్ కు ఏం చెప్పాలో ఏంటో, పాపం చిన్న పిల్లలు. రే తమ్ముడు దేవదాస్, ఏమైందిరా? అన్నా సించన్ అన్నం కోసం వెళ్ళాడు, ఇంకా రాలేదన్నా. రే తమ్ముడు దేవదాస్, ఏం మాట్లాడుతున్నావురా? అన్నం కోసం వెళ్ళిన వాడు ఇంకా తిరిగి రాలేదా? నేను వెళ్ళి చూస్తాను. సించాన్, రే సించాన్, ఎక్కడికి వెళ్ళావురా? ఎక్కడికి వెళ్ళాడో తెలియట్లేదే. సించాన్, రే నాన్న బంగారం, సించాన్ ఎక్కడికి వెళ్ళిపోయావురా? అన్న మా సించాన్ ని చూసారా? మేమెవరిని చూడలేదు, పోరా. చూడ్డానికి బిచ్చగాడ్లా ఉన్నాడు. ఏంట్రా ఓవర్ గా మాట్లాడుతున్నావు అరగుండోడా? ఈ సించాన్ ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏంటో. సించాన్, రే నాన్న సించాన్. అంకల్, నాకు బర్గర్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అంకల్. మీరు నిండి నూరేళ్ళు చల్లగా బతకాలి. చిన్న కడుపు నిండుగా తినరా, నువ్వు చూడడానికి చాలా అందంగా ఉన్నావు. ఇదిగో సించాన్ అక్కడున్నాడు. రే సించాన్ నీకెవర్రా బర్గర్ ఇచ్చారు? రే కొంప తీసి దొంగతనం చేసావా ఏంటి? చెప్పురా సించాన్ చెప్పు.
కూల్ డౌన్ తమ్ముడు, కూల్ డౌన్. అది నేనే ఇచ్చాను. ఎవరయ్యా నువ్వు పూల చక్క వేసుకుని దొంగోడ్లా ఉన్నావు? దొంగలా కనిపిస్తున్నా? ఒక్కసారి నా చేతిలో చూడరా. అయ్యా క్షమించండి అయ్యా, మీరు దొంగలా కాదు దొరలా ఉన్నారయ్యా. నన్ను చూస్తే దొరలా ఉన్నానా? థ్యాంక్ యూ రా తమ్ముడు, థ్యాంక్ యూ. మాము సార్ చాలా మంచివారు మాము, నాకు బర్గర్ ఇప్పించారు మాము, అలాగే నన్ను అందగాడన్నారు మాము. సార్ మీరు చాలా మంచివారు సార్, మీలాంటి వాళ్ళు ఊరికొకరు ఉండాలి సార్. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ. రే సించన్ నా బర్గర్ తీసుకొని రారా, దేవదాస్ అక్కడ పడిపోయి ఉన్నాడు. రే తమ్ముడు, నువ్వు నాకు ఒక సహాయం చేస్తే నేను నిన్ను కోటీశ్వరుని చేస్తాను రా. ఏంటి నన్ను కోటీశ్వరుని చేస్తారా? సార్ చెప్పండి సార్, చెప్పండి నేను ఏం చేయాలో చెప్పండి సార్. రే ఇక్కడేం చేస్తున్నారా? రే తమ్ముడు, ఈయన మమ్మల్ని కోటీశ్వరుని చేస్తారంటరా. సార్ చెప్పండి సార్, చెప్పండి మీకోసం నేను ఏమైనా చేస్తాను. ఏం చేయాలంటే నువ్వు ఒక ఫ్యామిలీని హత్య చేయాలి. అది ఎవరో కాదు, మా అన్న ఫ్యామిలీ. అయ్యా ఏమంటున్నారయ్యా, ఒక ఫ్యామిలీని చంపాలా? అదంతా నా వల్ల అవదయ్యా. రే తమ్ముడు, నేను చెప్పేది పూర్తిగా విను. మా అన్నంటే నాకు అస్సలు నచ్చదు. ఈ స్టేట్ లో నేనే నంబర్ 1 కోటీశ్వరుణ్ణి. కానీ వాడు నన్ను తొక్కి వాడు ఆ ప్లేస్ కి వచ్చేసాడు. నాకు కడుపు మంటగా ఉంది. మంటగా ఉంటే ఐస్ పెట్టుకోండి అంకల్. ఐస్ కావాలా? తమ్ముడు నువ్వు కొంచెం మూస్తావా? సార్ మీరు చెప్పిందంటో చాలా రిస్క్ ఉంది సార్. డబ్బు కోసం ఒక కుటుంబాన్ని హత్య చేయడం మహా పాపం సార్. ఆ పాపం నేను చేయలేను. మాము నువ్వు చెప్పింది 100% కరెక్ట్ మాము. డబ్బు కోసం మనం నీచం పనులు చెయ్యం. రే తమ్ముడు, బాగా ఆలోచించు. ఇది మాత్రం నువ్వు చేసేవంటే నేను కోటీశ్వరుని చేస్తాను. సార్ ఒక కుటుంబాన్ని చంపడం అంటే అంత ఈజీ కాదు సార్, నా వల్ల అవ్వదు, చాలా కష్టం. తమ్ముడు ఇది చాలా సింపుల్ మ్యాటర్, చాలా ఈజీ. వెళ్ళు, రాత్రి వాడి ఇంటిలో బాంబు వేయి, రిమోట్ నొక్కు, అంతే. వాడు చచ్చిపోతాడు. తర్వాత నా దగ్గరికి రా, డబ్బులు తీసుకో, డబ్బులు తీసుకొని వేరే దేశం వెళ్ళిపో, అంతే. రే అన్నయ్య ఇది సరికాదురా మాము, నాకెందుకో ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది మాము. అయ్యా నా వల్ల అవ్వదయ్యా. నేను డబ్బు కోసం కూలీ చేసేవాడిని కానీ కూనీ చేసేవాడిని కాదయ్యా. తమ్ముడు చివరిసారిగా అడుగుతున్నాను, నేను నిన్ను కోటీశ్వరుని చేస్తాను, నువ్వు ఆ కుటుంబాన్ని చంపేయాలి, అంతే. చేస్తావా లేదా? సరే వీడి ఫ్యామిలీని చంపి నేను కోటీశ్వరుని అయిపోతా. మాము డబ్బు కోసం ఇలాంటి తప్పు మనం చేయకూడదు. రే సించాన్ 3 రోజుల నుంచి ఆకలితో చస్తున్నాం రా. నాకు ఇది తప్ప వేరే దారి కనబడట్లేదు. అయ్యా నేను ఆ ఫ్యామిలీని చంపేస్తానయ్యా. ఆ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారో చెప్పండి. తమ్ముడు ఆ ఫ్యామిలీలో కేవలం 4 ఉంటారు. ఒకడు మా అన్న భార్య, మా అన్నకి 2 పిల్లలు. ఆ ఇంట్లో 3 బెడ్రూమ్లు ఉంటాయి. ఒక దాంట్లో మా అన్న భార్య ఉంటారు. ఇంకొక దాంట్లో వాడి కూతురు, వాడి కొడుకు ఉంటారు. వెళ్ళి బాంబులు వేసి డుషా డుషా డుషాని చంపి వచ్చేసేయి, అంతే. డబ్బులు తీసుకో, నువ్వు వేరే దేశం వెళ్ళిపో, నువ్వు కోటీశ్వరుడు అయిపోతావు, అంతే. యా నాకు లైట్ గా భయంగా ఉందయ్యా, అయినా తప్పేది లేదు. మేము ముగ్గురం బాగుండాలంటే ఆ 4 చావాలి. సరేనయ్యా అడ్రస్ ఇవ్వండి, వెళ్తాను. ఆ ముగ్గురు ఎవరో చెప్పు. రే సించాను, ఆ ముగ్గురు మనమేరా. నేను, నువ్వు, నా తమ్ముడు దేవదాసు, అంతే. తమ్ముడు నువ్వు ఒక మంచి నిర్ణయం తీసుకున్నావు. నా జతలో రా, నేను నీకు బాంబు బాక్స్ ఇస్తాను, తీసుకొని వెళ్ళు. వాళ్ళు చనిపోయారో లేదో కన్ఫర్మ్ చేసుకో. ఇదిగో తీసుకో అడ్వాన్స్. చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. వాళ్ళని చంపాక మీ దగ్గరికి వస్తాను. తమ్ముడు ప్లాన్ చాలా జాగ్రత్తగా అమలు చేయాలి తమ్ముడు, లేదంటే దొరికిపోతాం. ఒకవేళ నువ్వు దొరికిపోయావో అంతే. ఒకవేళ నువ్వు దొరికిపోతే ఎట్టి పరిస్థితుల్లో నా పేరు మాత్రం బయటికి రాకూడదు, ఓకేనా? సరేనయ్యా, ఎట్టి పరిస్థితుల్లో మీ పేరు మాత్రం బయటికి రానివ్వను. అయ్యా నాకు వెళ్ళడానికి ఒక బండి అరేంజ్ చేయండి అయ్యా. అడుక్కునే విధవా, నీకు బండి కావాలరా? బండి వెళ్ళరా. మాము ఈ అవమానం మనకు అవసరమా మాము? రే సించాన్ తమ్ముడు తొందరగా రండిరా, వెళ్ళి ప్లాన్ అమలు చేద్దాం. తొందరగా రండి, పరిగెట్టండి, నా వెనకాలే పరిగెత్తుతూ రండి. ఈ వెధవ బండి అరేంజ్ చేయమంటే బండి అరేంజ్ చేయలేదు. రండ్ర తమ్ముళ్ళు పరిగెడతాం. ఈ డబ్బున్నల్ని మనం నమ్మలేం, మన జాగ్రత్తలో మనం ఉండాలి. పరిగెత్తండి తమ్ముళ్ళు, పరిగెత్తండి, టైం లేదు. అయ్యో ఇటు కాదు అటు, తిరగండి తిరగండి. రే తమ్ముడు సించాన్, ఇదేరా ఇల్లు. ఎంత పెద్దగా ఉంది చూడండి రా ఇల్లు ఇది. మాము ఇల్లు చూస్తే ఇంత పెద్దగా ఉంది, ఎలా లోపలికి వెళ్ళటం? ఏం ప్లాన్ చెప్పు. సించాన్ నువ్వు దేవా ఇక్కడే ఉండండి, నేను లోపలికి వెళ్ళి చూస్తాను. నేను ఇంటి లోపలికి వెళ్ళాక మీకు సిగ్నల్ ఇస్తాను, అప్పుడు మీరు రండి, ఓకేనా? ఓకే మాము, సరే. సరే మీరు వెళ్ళి దాక్కోండి, నేను దారి ఎటుందో వెళ్ళి చూస్తాను. సరే చూద్దాం, ఈ గేటే ఎక్కి దూకుదాం. అమ్మయ్యా ఎలాగోలా లోపలికి వచ్చేసా. ఇల్లేంట్రా ఇంత పెద్దగా ఉంది. ఈ ఇంట్లో ఎన్ని రూములు ఉన్నాయో ఏంటో, ఎక్కడెక్కడున్నాయో ఏంటో. సరే ఫస్ట్ లోపలికి వెళ్ళే మార్గం చూద్దాం. ఇక్కడేదో చెత్త బ్యాగ్ ఉంది, ఈ చెత్త బ్యాగ్ తీసుకుని ఇందులో బాంబు పెడదాం. అవును చాలా సినిమాల్లో చూశాను, ఇలాగే చెత్త బ్యాగుల్లో బాంబులు పెడుతుంటారు.
ఇదే కరెక్ట్. రే సించాన్, ఆ గోడ మీద నిలబడుకొని మీరేం చేస్తున్నారా? మాము లోపల ఎవరైనా ఉన్నారేమో అని చూస్తున్నాము. అది కూడా కరెక్టారా సించాన్? చూడండి చూడండి, జాగ్రత్త. మాము నువ్వు జాగ్రత్త మాము, ఎవరి చితికైనా చిక్కావో నిన్ను చితక కొట్టేస్తారు మాము, కుక్కను కొట్టినట్లు కొడతారు మాము, జాగ్రత్త మాము. ఎవరికైనా దొరికితే నువ్వు కొట్టించుకో, మా పేరు మాత్రం చెప్పద్దే. నేను గనక దొరికిపోతే నీ పేరే చెప్తాను రా, నువ్వే మా గ్యాంగ్ లీడర్ అని చెప్తా. ఇంత పెద్ద ఇంటికి ఎంట్రన్స్ ఎక్కడుందో ఏంటో తెలియట్లేదు, 3 రూమ్లు ఉన్నాయన్నాడు, ఎక్కడున్నాయో ఏంటో. ఫోర్సెస్, ఇంకా మీరు లైక్ చేసుకోకుండా చూస్తున్నారా? అది చాలా తప్పండి, దయచేసి లైక్ చేసుకోండి ప్లీజ్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకోసం చాలా దాచాను. జిమ్మి వస్తున్నాడు, జరగండి. పెళ్ళు లేదు, బ్రేకు లేదు, గుద్దితే కేసు లేదు. రే ఎవడ్రా నువ్వు? చూస్తే చెత్త ఎరుకునే వాడిలా ఉన్నావు. రే నువ్వు లోపలికి ఎలా వచ్చావురా? చూస్తే దొంగోళ్ళ ఉన్నావు కదరా. నిన్ను చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉందిరా. ఎలా వచ్చావో చెప్పు. అయ్యా నిజంగానే చెత్త ఏర్పడానికి వచ్చానయ్యా. రే అబద్ధాలు చెప్పొద్దు, మా ఇల్లు చూస్తుంటే నీకు చెత్తలా ఉందిరా. అయ్యా నా ఉద్దేశం అది కాదయ్యా, చెత్త ఉంటే తీసుకెళ్దామని వచ్చానయ్యా, అంతేనయ్యా, దయచేసి నన్ను క్షమించండి అయ్యా. సరే సరే తీసుకున్నావు కదా, బయలుదేరు. ఇంకొకసారి ఇంటి చుట్టుపక్కల కనిపించావో నిన్ను పోలీసులకు పట్టిస్తాను. ప్లీజ్ GTA 5 వాడాలి. ఈ లడ్డు బాబు, నన్నే పోలీసులకు పట్టిస్తావరా? ఇంకాసేపు ఆగరా, నేను పరలోకానికి పంపిస్తాను. ఇక్కడ నుంచి ఇంటి వెనకాలకు దారున్నట్టుంది. ఓ షేట్, ఇక్కడ ఎవరు అమ్మాయి ఉంది, ఇక్కడే దాక్కుందాం. అమ్మయ్యా దాక్కున్నాం. ఎవర్రా అక్కడ దక్కుంది? రారా బయటికి. రే వస్తావా లేదా? రాకపోతే మా నాన్నతో చెప్తాను చూడు. రా బయటికి. అయ్యో మేడం, దయచేసి అంత పని చేయొద్దండి, నేను మీ ముందుకు వస్తాను. అది ఆ మాత్రం భయం ఉండాలి. సరే కానీ ఎవరు బాబు నువ్వు? మేడం, నేను ఒక సాధారణమైన బిచ్చగాడిని మేడం. బిచ్చమెత్తుకోవడం మానేసి ఇప్పుడు చెత్త ఏరుకుంటాను మేడం. జస్ట్ చెత్త కోసమే నేను ఇక్కడికి వచ్చాను మేడం, అంతే మేడం. అది తప్ప వేరే ఏ కారణము లేదు మేడం, నన్ను క్షమించండి. ఓ అవునా, అలాగా. సరే అయితే నువ్వు నా బెడ్రూమ్ కి రా. అయ్యో మేడం, ఏం చేస్తున్నారు? నన్ను వదిలేయండి మేడం, ప్లీజ్ మేడం, నేను వెళ్ళిపోతాను మేడం. రే దేవా, ఏం చూస్తున్నావురా? నాకు కూడా ఇవ్వరా, నేను కూడా చూస్తాను. రే సించాన్, నేను కూడా ఏం చూడట్లేదురా. సినిమాలో ఇలా చూస్తుంటారు కదా, అలాగే నేను కూడా చూస్తూ బిల్డప్ ఇస్తున్నా అంతే, దీనికేం తక్కువ లేదు. మేడం ఏంటి మేడం నన్ను ఇలా మార్చేశారు? నా గడ్డం, నా మీసం అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది మేడం? మా దేవ సించాన్ నన్ను చూశారు, నన్ను అస్సలు గుర్తుపట్టలేరు మేడం. అవును, మిమ్మల్ని ఎవరు గుర్తుపట్టలేరు. ఇప్పుడు ఇదే కొత్త ట్రెండ్, చాలా బాగుంది. ఏంటి మేడం ఇది ట్రెండా? చూడ్డానికి చాలా బాగుంది మేడం, చాలా చాలా థ్యాంక్ యూ. నాన్సీ, ఎవరు వీడు మా ఇంటికి వచ్చాడు? చూడ్డానికి కొత్తగా ఉన్నాడు. సార్ అది నేను, ఎవరంటే అది నేను. డాడీ, ఇతను నా క్లాస్మేట్. ఈ రోజు ఒక్కరోజు గ్రూప్ స్టడీ చేయడానికి వచ్చాడు డాడీ. ఓ కాలేజ్ ఫ్రెండా? ముందే చెప్పకూడదా బాబు? అదేంటి బాబు మీసాలు తీసేసావు? మగాడికి మీసమే అందం బాబు, మీసం లేకపోతే కొరియన్ కొజ్జాలా ఉంటావు బాబు. నెక్స్ట్ టైం నువ్వు నా ముందుకు వచ్చేటప్పుడు మీసాలు పెంచి కనబడు బాబు. సరే సరే, వచ్చి తిని చదువుకోండి బాబు, రండి తిందాం. మేడం చాలా చాలా థ్యాంక్ యూ మేడం, మీ నాన్న దగ్గర నుంచి నన్ను కాపాడినందుకు. మీ నాన్నగారికి నిజం తెలిస్తే నన్ను చంపేస్తారు మేడం. సార్ మీరు భయపడకండి, మా నాన్నగారు చాలా మంచివారు, ఎవరిని ఏం చేయరు. ఒకవేళ మిమ్మల్ని ఏమైనా చేయాలనుకుంటే నేనున్నాను కదా, నేను అడ్డుపడతాను, మీరు భయపడకండి. మేడం చాలా చాలా థ్యాంక్ యూ మేడం. బయట మా 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళని కూడా పిలవమంటారా ప్లీజ్ మేడం? అయ్యో మరి పిలవండి, బయట ఏం చేస్తున్నారు పాపం? మీ నాన్నగారు అడిగితే ఏమని చెప్పంటారు మేడం? మీ తమ్ముడని చెప్పండి, మరేం పర్లేదు, భయపడకండి. ఓకే మేడం, వాళ్ళని ఇప్పుడే పిలుస్తాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. రే అబ్బాయిలు, ఈ ఫుడ్ అంతా మీకోసమే తెప్పించాను రా, కడుపు నిండక తినండి. వావ్, ఇలాంటి ఫుడ్ నేను ఎప్పుడూ తినలేదు. ఈ రోజు ఒక పట్టు పట్టాలి, ఒక ముక్క కూడా వదలకుండా మొత్తం తినేయాలి. ఏమైనా బిర్యానీ తర్వాతే ఏదైనా. చికెన్ 65, చికెన్ లాలీపాప్ అన్ని సూపర్ గా ఉన్నాయి. అందరూ రండి తిందాం. ఆల్వేస్ వెల్కమ్స్ యూ. వావ్, మై ఫేవరెట్ వడ, సూపర్ గా ఉంటుంది వడ, క్రిస్పీ వడ, సూపర్ గా ఉంది. ఎంత తిన్నా ఆకలి మాత్రం తగ్గట్లేదు. ఇంకొక రౌండ్ గట్టిగా వేయాలి, చికెన్ సూపర్ గా ఉంటుంది. రే దేవా, నాకు చికెన్ నగ్గేట్ అంటే ఇష్టం, ఇవ్వరా నాకు. ఉండేది ఒకటే, ఇవ్వను పోరా. నాకు కోపం చెప్పి ఇవ్వద్దు, ఇవ్వు. నేను ఇవ్వనురా. ఇవ్వు. ఇవ్వనంటే ఇవ్వను. కావాలి. ఇవ్వనురా. కావాలి. కుదరదు. నాకు కావాలరా. నువ్వు ఎంత అరిచి పెట్టుకున్నా నేను ఇవ్వను. సరే తీసుకో. థ్యాంక్ యూ రా దేవా, థ్యాంక్ యూ. ఏమండి, కింద పిల్లో వేశాను, మీరు పడుకోండి, నేను ఫోన్ మాట్లాడి మళ్ళీ వస్తాను. సరే అండి, నాకు చాలా నిద్ర వస్తుంది, నేను పడుకుంటాను. సించాన్, నీ కుటుంబం మనల్ని ఎంతో ఆప్యాయతగా చూసుకుందిరా. వీళ్ళని చంపాలంటే మనసే రావట్లేదు. అవును దేవా, నువ్వు చెప్పింది నిజమే, నాకు అలానే అనిపిస్తుంది. వీళ్ళు చాలా మంచి వాళ్ళలా ఉన్నారు. అందరూ పడుకున్నట్టున్నారు, ఇప్పుడు బాంబు పెట్టి వీళ్ళందరినీ చంపేద్దామా? అయ్యో, వీళ్ళని చంపాలంటే నాకు మనసు రావట్లేదే. వీళ్ళు చాలా ఆప్యాయంగా చూసుకుంటున్నారు, చాలా మంచి వాళ్ళలా ఉన్నారు వీళ్ళు. నేను నా చేతులతో వీళ్ళని చంపలేను. మాము, వీళ్ళని చంపడానికి నాకు మనసే రావట్లేదు మాము.
అవునన్నా, నాకు కూడా అలానే అనిపిస్తుంది. వీళ్ళని చూస్తుంటే చాలా మంచి వాళ్ళలా ఉన్నారన్నా. వెళ్ళి నిజం చెప్పేద్దామన్నా. రే తమ్ముడు, మనం నిజం చెబితే వాళ్ళు మనల్ని చంపేస్తారా? నాకు చాలా అర్జెంటుగా ఉంది, బాత్రూమ్కి వెళ్ళాలి. బాత్రూమ్ ఎటు ఉంది? ఇటు ఉందా, అటు ఉందా, ఎటు ఉంది బాత్రూమ్? నేను తొందరగా పోయాలి, ప్యాంటులోనే పోసుకుంటాను, లేదంటే నేను బాత్రూమ్కి వెళ్ళాలి. ఎవరైనా చూసారా బాత్రూమ్ ఎటు ఉందో? రే జిమ్మి బండోడా, బాత్రూమ్ కిందెందుకుంటుందిరా, పైన ఉంటుంది గాని. అలా అయితే నన్ను తీసుకెళ్లి బాత్రూమ్ దగ్గర వదిలిపెట్టరా, నాకు చీకటిగా. రే సించాన్ తమ్ముడు, రండ్రా, నా వెనకలే రండ్రా. ఈ రోజు నిజం చెప్పేద్దాం, ఏమైతే అది. కానీ ఏం చేస్తారో చూద్దాం. సార్, నేను మీ దగ్గర ఒక నిజం చెప్పాలి. అదేంటో చెప్పు బాబు. దయచేసి నన్ను క్షమించండి సార్, మీ అమ్మాయి చెప్పేదంత అబద్ధం. నేను మీ అమ్మాయి క్లాస్మేట్ కాదు, నేను ఒక బిచ్చగాడిని. అసలు నేను మీ ఇంటికి వచ్చింది మిమ్మల్ని చంపడానికి సార్. అసలు ఏం జరిగిందంటే, ఓహో అదా విషయం. అయితే మా అమ్మాయి నా దగ్గర అబద్ధం చెప్పిందా? తీసుకోరా బెల్ట్. సార్, దయచేసి మీ అమ్మాయిని ఏమనకండి, మీ అమ్మాయి చాలా మంచిది. అయ్యో బాబు, బెల్ట్ మా అమ్మాయిని కొట్టడానికి కాదు, నా తమ్ముడిని కొట్టడానికి. నన్నే చంపాలని ప్లాన్ చేస్తాడా? అయితే సరే, వాడికి ఫోన్ చేసి నన్ను చంపేశానని చెప్పు, తర్వాత వాడి లొకేషన్కి వెళ్దాం. కంప్లీటెడ్ అనుకున్నది సాధించాను రా తమ్ముడు. తొందరగా ఈ లొకేషన్ కి రా. ఈ రా పాట. ఇక నేనే నంబర్ 1, కేడి నంబర్ 1, రౌడీ నంబర్ 1. సార్, వాడు లొకేషన్ పంపించాడు సార్. రండి, ఇప్పుడే పోదాం. రే తమ్ముడు, నా కుటుంబాన్నే చంపాలనుకుంటావురా? ఈ పరిస్థితులను క్షమించనురా. ఈ రోజు నువ్వు నా చేతిలో చచ్చావురా. ఈ రోజు నీ ముఖం పచ్చడైపోవాలి. ఎలా ఉంది దెబ్బ? తీసుకోరా. ఇంత ధైర్యం ఉంటే నా ఫ్యామిలీని చంపడానికి స్కెచ్ చేస్తావురా? ప్లీజ్ అన్నా, నన్ను కొట్టద్దన్నా, నీకు దండం పెడతానన్నా, నన్ను వదిలేయన్నా ప్లీజ్ అన్నా. చిన్నప్పటి నుంచి నీ ఎన్నో తప్పులు నేను క్షమించనురా, కానీ ఈ తప్పు మాత్రం నేను క్షమించలేను. తీసుకో. అమ్మా, ఇక మీద నా ఫ్యామిలీ జోలికి వచ్చావో చంపేస్తా. అమ్మా. రే తమ్ముడు, నా ఫ్యామిలీని చంపితే వీళ్ళకి డబ్బులు ఇస్తానన్నా ఉంటా కదరా, డబ్బులు ఇవ్వరా? అబద్ధమన్నా, నిన్ను చంపేసి వీళ్ళని పోలీసులకి పట్టిద్దామనుకున్నానన్నా. నాకు తెలుసురా నీ నీచపు బుద్ధులు. నువ్వెక్కడ కష్టపడి సంపాదిస్తావు? నేను కోటీశ్వరుడైంది నా కష్టార్జితం రా తమ్ముడు. కష్టపడంది ఏది రాదు తమ్ముడు. అన్నయ్యా, నన్ను క్షమించన్నయ్యా, దేవుళ్ళ లాంటి నిన్ను చంపాలనుకున్నాను. తమ్ముడు, ఇక నుంచైనా కష్టపడి సంపాదించు. మంచి మార్గంలో సంపాదించింది ఎప్పటికైనా ఉంటుంది, చెడు మార్గంలో సంపాదించింది ఎప్పటికీ మనతో ఉండదు. ఇది ఫోర్సెస్ ఇవాల్టి వీడియో. మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. మొత్తానికి నేను కోటీశ్వరుడయ్యాను. నేను కోటీశ్వరుడానికి ఖచ్చితంగా మైకిల్ సారే కారణం. మైకిల్ సార్, చాలా థ్యాంక్స్ అంతా వద్దు బాబు. ఫోర్సెస్, మొత్తానికి నేను కోటీశ్వరుడయ్యాను. నాకు చాలా సంతోషంగా ఉంది. మొత్తానికి మేము కోటీశ్వరులయం. రే జిమ్మి, సరిగ్గా ఆడరా. ఇది ఫోర్సెస్ ఇవాల్టి వీడియో. మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో చాలా పాత ఎపిసోడ్స్ ఉన్నాయి, చూడలేదంటే వెళ్ళి చూసేయండి. బాయ్.